హలో ట్రేడర్స్, వెల్కమ్ టు అవర్ సింపుల్ తెలుగు బైనరీ ట్రేడింగ్ ఛానల్. సో గైస్, మన దగ్గర ఈ చార్ట్స్ ఓపెన్ అయి ఉన్నాయి అండ్ యూ కెన్ సీ దర్ ఇస్ అ లాట్ ఆఫ్ గ్యాప్ ఇన్ ద చార్ట్స్. బట్ చూద్దాం, అనలైజ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, టు టేక్ ట్రేడ్స్. ఓకే, ఒకటి కూడా ఇఫ్ ఐ గెట్ ఎనీ ప్రాపర్ లెవెల్స్ మనం ట్రేడ్ చేద్దాం, లేదంటే లేదు. ఓకే, యూరో యూఎస్టీ చూడండి. మార్కెట్ ఇదంతా ఒక చార్ట్లో అనుకుంటే మార్కెట్ యాక్చువల్గా అప్ ట్రెండ్, కరెక్ట్. సో మనం ఏం చేయొచ్చు, ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ డ్రా చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, మేబీ ఇక్కడ ఎక్కడికైనా వస్తే లుక్ ఫర్ బైస్. అండ్ ఇక్కడ ఒక ఎస్ఎన్ఆర్లో డ్రా చేద్దాం. ఈ లెవెల్స్ చూడండి, ఆల్రెడీ మార్కెట్ చాలాసార్లు ఈ లెవెల్స్ రెస్పెక్ట్ చేసింది. సో మనం ఒక జోన్లో డ్రా చేసుకుంటే మేబీ ఈ జోన్లోకి ఎక్కడికి వచ్చినా వీ లుక్ ఫర్ బైస్. సో నేను ఒక అలర్ట్ పెట్టుకుంటున్నా. జీపీపీ యూఎస్టీ కూడా ఇఫ్ యూ కెన్ సీ, లెట్ మీ డిలీట్ ఓల్డ్ వన్స్. మార్కెట్ ఇక్కడ కూడా అప్ ట్రెండే. ఓకే, మనకి స్ట్రాంగ్ సపోర్ట్ ఎక్కడైనా ఉంటే వీ కెన్ టేక్ ఏ బై ట్రేడ్. ఇక్కడ ఈ లెవెల్ని సపోర్ట్ కింద తీసుకోవచ్చా అంటే మనకి తెలియదు, పాస్ట్ మార్కెట్ ఏం కనిపించట్లేదు. సో ఐఎమ్ నాట్ ఏబుల్ టు టేక్ ఇ ట్రేడ్, సో ఇగ్నోర్ ఇట్. యూరో యూఎస్టీ, ఓకే, దేర్ యూ గో గైస్. పాస్ట్ మార్కెట్ లేదు, సో ఐ కెనాట్ టేక్. నేను ఈ జోన్లోకి కానీ ఈ లెవెల్కి కానీ వస్తేనే మనం ట్రేడ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు జోన్లోకి వచ్చింది, బట్ ఇఫ్ యూ కెన్ సీ మనకు 30 సెకండ్స్ తర్వాత వచ్చింది. సో నేను ట్రేడ్ తీసుకోలేను. ఓకే, లెట్స్ వెయిట్. మనం ఒక బై ట్రేడ్ ప్లేస్ చేయొచ్చు నెక్స్ట్ క్యాండిల్ మీద, బట్ మీరు ఒకసారి ఇది కూడా మనం చూసుకోవాలి. మార్కెట్ వెరీ స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్స్ వస్తున్నాయి, ఇండికేట్స్ ఏంటి గైస్? సెల్లింగ్ ప్రెషర్. సో గోయింగ్ అగెయిన్స్ట్ సెల్లర్స్ ఈస్ నాట్ ఏ గుడ్ ఐడియా, నాట్ ఎట్ ఆల్ ఏ గుడ్ ఐడియా. బట్ ఇది ఒక మనం ట్రెండ్ లైన్ కింద కన్సిడర్ చేయొచ్చు. సో నాకు ఇంకొకసారి ఈ లెవెల్కి వస్తే సేఫ్టీతో ఐల్ టేక్ ఎ బై ట్రేడ్ గైస్. ఐమ్ టేకింగ్ వన్ బై ట్రేడ్. చూద్దాం ఏమవుతుందో. ఐ థింక్ అందుకే ఇట్స్ రిస్క్ ఇలాంటి టైంలో ట్రేడ్ చేయడం. క్యాండిల్ అనేది రెస్పెక్ట్ చేయట్లేదు అనుకుంటా ఈ లెవెల్ని. మార్కెట్ కిందకేమో అవుతుంది గైస్. సో బెటర్ ఐ డోంట్ వాంట్ టు గో ఫర్ ఎనీ మార్టింగల్. ఓకే, నో మార్టింగల్. గైస్, ఐఎమ్ గోయింగ్ ఫర్ ఎ బై ట్రేడ్ ఇన్ యూరో జీబీపీ. ఎందుకంటే నాకు ఇక్కడ సపోర్ట్ లెవెల్ చూశాను నేను. లెట్ మీ షో యూ. ఇక్కడ చూడండి, రీసెంట్ స్వింగ్లో ఇక్కడ ఒక జోన్లో డ్రా చేసుకుందాం. ఈ జోన్ నుంచి నేను ఒక బై ట్రేడ్ ప్లేస్ చేశాను. ఓకే, సో జోన్ కిందకే మార్కెట్ వచ్చింది, మనకు సేఫ్టీతోనే బై ట్రేడ్ అనేది ప్లేస్ చేసాం. సో చూద్దాం విన్ అవుతాం లేదా అని. లెట్స్ వెయిట్ ఫర్ ద క్యాండిల్ క్లోజింగ్. సరిగ్గా మార్కెట్ లేకపోయినా మనం పాస్ట్ మార్కెట్ అట్లీస్ట్ దీనికి ఉంది లెవెల్కి, నేను అందుకే అక్కడి నుంచి బై ట్రేడ్ ప్లేస్ చేశాను. సింపుల్, ఇక్కడ చూడండి, ఇక్కడ పాస్ట్ మార్కెట్లో మనకి బ్యూటిఫుల్ సపోర్ట్ ఉంది కదా, సపోర్ట్ జోన్. సో నేను జోన్ డ్రా చేసుకున్నాను, అక్కడి నుంచి బై ట్రేడ్ తీసుకున్నా. వీ హ్యావ్ వన్ నాట్ ట్రేడ్. ఓకే, లెట్స్ కంటిన్యూ. ఇది చూసారా, మార్టింగ్లు ఇక్కడ తీసుకోవాల్సింది, విన్ అయ్యే వాళ్ళం, బట్ ఇట్స్ ఓకే, ఇగ్నోర్ ఇట్. ఇక్కడ కూడా పాస్ట్ మార్కెట్ ఏమైనా ఉంటే వీ క్యాన్, యా గైస్, ఐ థింక్ వీ హ్యావ్ హియర్ టు. సో చూడండి, మార్కెట్ ఒక లెవెల్ ఉంది, ఇక్కడ ఒక వెయిట్ ఏ మినిట్, ఇది లెవెల్ ఎస్ఎన్ఆర్ అనుకుంటా ఇది. ఓకే, ఎస్ఎన్ఆర్ దగ్గరికి వచ్చింది, చూద్దాం
మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుందని. ఓకే, ఇక్కడ నుంచి యాక్చువల్గా మనం బైక్ చూడొచ్చు, ఎందుకంటే ఈ లెవెల్ దగ్గర చూడండి మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ అనేది ఇక్కడ రిజెక్షన్ రిజెక్షన్, ఇక్కడ రిజెక్షన్ రిజెక్షన్. సో ఇది ఇక్కడ నుంచి సపోర్ట్ రావాలి. ఐ థింక్ వీ కెన్ గో ఫర్ బై. అచ్చా, నాకు సేఫ్టీ దొరకలేదు. మళ్ళీ ఒకవేళ సేఫ్టీ వస్తే నేను బై ట్రేడ్ తీసుకుంటా. నేను అనలైజ్ చేసి చెప్పే లోపలే క్యాండిల్ మూవ్ అయిపోయింది. ఓకే, కొద్ది కిందకు వస్తే మేబీ నేను ఒక బై ట్రేడ్ ప్లేస్ చేస్తాను గైస్. కమాన్ కమాన్, ఇది ఒక బయింగ్ క్యాండిల్ అవుతుంది ఎందుకంటే మన అనాలిసిస్ కరెక్టే. బట్ ఓకే, మనకి ట్రేడ్ ఆపర్చునిటీ దొరకలేదు, ఐ మీన్ ప్లేస్మెంట్ పడలేదు. సో ఇట్స్ ఓకే, ఇగ్నోర్ ఇట్. కానీ ఇది బయింగ్ క్యాండిల్ అవుతుంది, లెవెల్ కరెక్ట్ లెవెల్ మనకు డ్రా చేసుకుంది. ఓకే, వి మిస్ ద ట్రేడ్. చూసారుగా ఇది ఎంత డిఫికల్ట్గా ఉంటుందో మార్కెట్ ఇలా ఉండడం వల్ల చార్ట్స్ డిస్ప్లే. ఓ షిట్, మన ఇది మిస్ అయ్యాం గైస్. పర్ఫెక్ట్ ఆపర్చునిటీ ఇది, ట్రెండ్ లైన్ సపోర్ట్. ఇక్కడికి వచ్చాక ఏం చేయాలి, బై చేయాలి. వి మిస్డ్ ఇట్ అవుట్. బట్ హోల్డ్ ఆన్ ఎ సెకండ్, నేను సెల్ ట్రేడ్ వెళ్తా. ఓకే, యూరో జేపీవైలో. అండ్ ఇక్కడ కూడా నాకు తెలిసి యూఎస్టీ జేపీవై, ఇఫ్ ఐ గెట్ అన్ ఆపర్చునిటీ మళ్ళీ సెల్ సైడ్ వెళ్తా, ఎందుకంటే ఇది కూడా ఎస్ఎన్ఆర్ దగ్గరే ఉంది. బట్ లైట్గా ఎంట్రీ పాయింట్ కావాలి నాకు. ఎంట్రీ పాయింట్ దొరకలేదు యూఎస్టీ జేపీలో, నేను సెల్ సైడ్ వెళ్ళట్లేదు. చూద్దాం గైస్, ఒకవేళ ఇది ఫెయిల్ అయితే నేను మళ్ళీ సెల్ ట్రేడే తీసుకుంటా యూరో జేపీవైలో. ఇది ఒక రెడ్ క్యాండిల్ అయితే అవ్వాలి యూరో జేపీవై. పర్ఫెక్ట్ గైస్, విన్నాయో చెప్పాను రెడ్ క్యాండిల్ అవుతుందని. ఎందుకంటే నేను సింపుల్ గైస్ ఇక్కడ ఎందుకు సెల్ సైడ్ వెళ్ళానంటే, చూడండి మార్కెట్ ఏంటి, మార్కెట్ ఇస్ ఇన్ డౌన్ ట్రెండ్, కరెక్ట్. అంటే ఏంటి, మనం సెల్స్ కస్ చూడాలి. ఇక్కడ ఏంటంటే నేను ఒక ట్రాప్ సైకాలజీ యూస్ చేశాను. ఈ గ్రీన్ క్యాండిల్ చూసి చాలామంది ఏంటంటే ఇది ట్రెండ్ లైన్ సపోర్ట్ ఉంది కదా, ఇది బయింగ్ క్యాండిల్ కరెక్ట్, ఇది విన్ అవుతాం. దాని తర్వాత ఇది బుల్లిష్ ఎంగల్ఫింగ్ అని కన్సిడర్ చేస్తారు ఈ క్యాండిల్ని. ఇది బుల్లిష్ ఎంగల్ఫింగ్ కన్సిడర్ చేస్తే ఏమవుతుంది, మార్కెట్ మళ్ళీ ఇంకో గ్రీన్ క్యాండిల్ రావాలి. బట్ టెక్నికల్లీ ఏంటి, ఇది ట్రాప్ చేయడానికి సెల్లర్స్ ఎంటర్ అవుతారు. ద రీజన్ ఈస్ దట్ ట్రెండ్ ఈస్ ఆల్సో స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్. అందుకే నేను సెల్ సైడ్ వెళ్ళాను అండ్ వి వన్ నాట్ ట్రేడ్. ఓకే, లెట్స్ కంటిన్యూ. ఇదే గైస్ మనం మిస్ అయ్యాం కదా, ఈ లెవెల్ దగ్గర బై చేయడానికి టైం దొరకలేదని ఎంట్రీ తీసుకోలేదు. పాస్ట్ మార్కెట్ అనలైజ్ చేసి మన ఈ సపోర్ట్ లెవెల్ డ్రా చేసాం. పర్ఫెక్ట్ ఎంట్రీ పాయింట్, వి మిస్డ్ ఇట్. అంటే మనకి ఎంట్రీ తీసుకునే ముందే క్యాండిల్ మూవ్ అయిపోయింది, నేను అనలైజ్ చేసి మీకు చెప్పే లోపల. సో నేను అట్లా ట్రేడ్ చేయలేకపోయాను. అండ్ లెట్స్ ఫైండ్ అవుట్ మోర్. ఇలా ఉండడం వల్ల చాలా టఫ్ అనిపిస్తుంది నాకు, క్లారిటీ కనిపించట్లేదు మార్కెట్లోని సరిగ్గా ఫామ్ అవ్వకపోవడం వల్ల. ఇక్కడ యాక్చువల్గా ఏంటి గైస్, మనది డౌన్ ట్రెండ్ జీపీపీ యూఎస్టీ, కరెక్ట్. ఇది మన యొక్క రీసెంట్ రెసిస్టెన్స్ లెవెల్. ఓకే, ప్రీవియస్లీ అది ఎస్ఎన్ఆర్ అయి ఉండొచ్చు డెఫినెట్గా. ఇవ్వండి రెసిస్టెన్స్, బ్రేక్అవుట్, సపోర్ట్. సో ఇది ఒక ఎస్ఎన్ఆర్ లెవెల్ గైస్. సో నేను అనుకుంటుంది మేబీ మనం ఒక సెల్ సైడ్ వెళ్దాం, ట్రెండ్ కూడా డౌన్ ట్రెండే కాబట్టి. ఓకే, లెట్స్ వెయిట్ టు టేక్ ఎ సెల్ ట్రేడ్. నేను ఒక సెల్ ట్రేడ్ ప్లేస్ చేసా. నేను ప్లేస్ చేసింది ఇక్కడ, బట్ ఇక్కడ పడింది. చూద్దాం ఏమవుతుందో. నేను ఎందుకు సెల్ సైడ్ వెళ్ళాను గైస్, అదొక ఎస్ఎన్ఆర్ లెవెల్ కాబట్టి. లెట్స్ వెయిట్.
ఒకవేళ ఇది గ్రీన్ అయితే నేను మళ్ళీ మార్టింగల్కి వెళ్తాను. ఓకే, హోల్డ్ ఆన్. ఓకే. ఓకే గైస్, నేను మార్టింగల్కి వెళ్తున్నా జీపీబీఎస్టీలో. ఇది ఒక ఇక్కడ సెల్ సైడ్ వెళ్ళాం, బట్ నేను నెక్స్ట్ క్యాండిల్లో మళ్ళీ మార్టింగల్ వెళ్ళాను. లెట్స్ సీ. ఒకవేళ ఇక్కడ కూడా సెల్లర్స్ ఎంట్రీ ఇవ్వకపోతే దెన్ ఐ థింక్ ఐఎమ్ గోయింగ్ టు నాట్ టేక్ ఎనీమోర్. ఇక్కడ డెఫినెట్లీ వీళ్ళు రిట్రేస్మెంట్కి ఇక్కడ రావాలి, హై ఛాన్సెస్ ఉన్నాయి. సో ఐ హోప్ దే విల్ కమ్ టు టచ్ దిస్ లెవెల్ డెఫినెట్లీ. మార్కెట్ రిట్రేస్ అవ్వట్లేదు. ఓకే, వీ హ్యాడ్ ఎ లక్కీ విన్ గైస్, వెరీ లక్కీ విన్. ఎందుకంటే నేను చిన్న సేఫ్టీతో తీసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వస్తుంది. సి వై డిడ్ ఐ టేక్ దిస్ ట్రేడ్? వెరీ సింపుల్. ఇక్కడ మార్కెట్ నాకు సరిగా లేదు, బట్ నేను పాస్ట్ని అనలైజ్ చేశాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మార్కెట్ ఏం చేసింది? ఈ లెవెల్ దగ్గర రెసిస్టెన్స్, బ్రేక్అవుట్, మళ్ళీ ఇక్కడ నుంచి సపోర్ట్. అంటే ఇది ఒక ఎస్ఎన్ఆర్ జోన్. ఇప్పుడు ఈ లెవెల్ని బ్రేక్ చేసింది అంటే మళ్ళీ మార్కెట్ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఈ లెవెల్ని రెసిస్టెన్స్ ఆల్మోస్ట్ చూడండి టచ్ చేయకపోయినా, ఆల్మోస్ట్ ఇక్కడ సరిగ్గా లెవెల్ లేదు కాబట్టి ఇక్కడ నుంచి సెల్లర్స్ అయితే వచ్చారు. ఇక్కడ ఏం జరిగిందో మనకు తెలియట్లేదు, ఎందుకంటే ఇక్కడ మార్కెట్ లేదు కాబట్టి. బట్ మళ్ళీ ఇక్కడ ఏమైంది గైస్? మళ్ళీ లెవెల్ని బ్రేక్ చేసింది మార్కెట్. సో నేను చేశాను, ఇక్కడికి వచ్చినప్పుడు నేను సెల్ సైడ్ వెళ్తా అన్నాను. ఇక్కడ సెల్ ట్రేడ్ తీసుకున్నాం, ఫెయిల్ అయింది. నెక్స్ట్ దాంట్లో లైట్గా మార్టింగల్ తీసుకున్నాం, సేఫ్టీతో విన్ అయ్యాం. బట్ ఇక్కడ చూడండి, రియల్ సెల్లింగ్ జరుగుతుంది. చెప్పినా ఇక్కడ నుంచి సెల్లర్సే రావాలి ఈ ఎస్ఎన్ఆర్ నుంచి, కానీ మార్కెట్ ట్రాప్ చేసింది, ఫ్రైడే మార్కెట్ కూడా. సో బీ కేర్ఫుల్. ఓకే, ఇక్కడ నేను ఫస్ట్ సెల్ ట్రేడ్ తీసుకున్న ఫెయిల్ అయింది, ఇక్కడ సేఫ్టీతో తీసుకున్న విన్ అయింది. బట్ దిస్ ఈస్ ద రియల్. యాక్చువల్లీ మార్కెట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, బట్ ఈ 2 ట్రాప్ క్యాండిల్స్ వచ్చాయి గైస్ మార్కెట్లోకి. ఇగ్నోర్ ఇట్. సో లెట్స్ కంటిన్యూ. సో ప్లీజ్ అండర్స్టాండ్ గైస్, మనకి డిఫికల్ట్ ఇప్పుడు మనకి చార్ట్ సరిగా లేకపోవడం వల్ల. బట్ ఐఎమ్ స్టిల్ ట్రయింగ్ మై బెస్ట్ టు టేక్ ట్రేడ్స్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇలాగ ఒక డౌన్ ట్రెండ్ ఉంది. ఓకే, ఒకవేళ ఈ లెవెల్కి ఎక్కడైనా టచ్ చేస్తే మనం ఒక సెల్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేద్దాం యూఎస్టీ జేపీవైలో. ఇప్పుడు చూసారు, ఈ జోన్లోకి నేను ఎక్కడైతే ఇందాక డ్రా చేసినట్టున్నాను, ఈ జోన్ మనం ట్రేడ్ కూడా ఈ మిస్ అయ్యాం ఇక్కడ యూఎస్టీలో. చూడండి ఎస్ఎన్ఆర్ ఎంత పర్ఫెక్ట్ వచ్చింది, ఇక్కడ నుంచి వచ్చింది సెల్లింగ్ క్యాండిల్. ఇక్కడ మనం ట్రేడ్ చేయొచ్చు, బట్ నేను ఈ చార్ట్ చూసుకోలేదు, మిస్ అయ్యాను. పర్ఫెక్ట్ లెవెల్ దో మనకు మార్కెట్ లేకపోతే పాస్ట్ లెవెల్స్ చూడండి వర్క్. గైస్ ఇక్కడ షిట్ మనం మిస్ అయ్యాము, ఇక్కడ మనం సెల్ సైడ్ వెళ్ళొచ్చు. నాకు సేఫ్టీ దొరికితే నేను సెల్ సైడ్ ట్రేడ్ తీసుకుంటా. ఈ ట్రెండ్ లైన్ ఇప్పుడే కదా డ్రా చేసాం. ఓకే, నేను ఒక సెల్ ట్రేడ్ ప్లేస్ చేశా గైస్ సేఫ్టీతో యూఎస్టీ జేపీవైలో. లెట్స్ సీ. చూసారా సడన్ పుష్ మళ్ళీ. సో మనం చెప్పలేం, లాస్ట్ సెకండ్ దాకా ఏమీ చెప్పలేం. వీ నీడ్ టు వెయిట్. పర్ఫెక్ట్ లెవెల్, పర్ఫెక్ట్ అనాలిసిస్ గైస్. చూడండి ట్రెండ్ లైన్స్ అప్ రెసిస్టెన్స్ డ్రా చేశాను. ఇప్పుడైతే క్యాండిల్స్ ఈ లెవెల్కి వచ్చాయి, నేను నెక్స్ట్ టైం సెల్ ట్రేడ్ తీసుకున్నాను, పర్ఫెక్ట్ విన్. ఓకే, సో గైస్ ఐ థింక్ మనం ఇక్కడతో ఆపేద్దాం ఈరోజు. వై? బికాస్ చార్ట్స్ ఆర్ నాట్ దాట్ గుడ్ అండ్ టుడే ఇస్ ఫ్రైడే మార్కెట్. బట్ మీకు ఇలా మార్కెట్ ఉన్నా ఐ వాంట్ టు జస్ట్ టెల్ యూ, అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్ ప్రాపర్గా చేయండి. మీరు నాలెడ్జ్ ఉంటే యూ కెన్ టేక్ ట్రేడ్స్. ఇప్పుడు చూడండి, నేను ఒక 4 to 5 ట్రేడ్స్ తీసుకున్నాను, అందులో 2 లాస్ అయి ఉండొచ్చు. ఆ 2 లాసెస్ కూడా మార్టింగల్ మీద విన్స్, బట్ నేను ఒకటి మిస్ అయ్యాను. బట్ మిగతా చూడండి,
ఏది తీసుకున్నా ఇక్కడ నేను ప్రాపర్ అనాలిసిస్‌తో తీసుకున్నాను. మార్కెట్ రెస్పెక్ట్ చేస్తుంది. సో, పాయింట్ ఏంటంటే మార్కెట్ ఎలా ఉన్నా ఒక్కొక్కసారి మీ నాలెడ్జ్ మీద మీరు కాన్ఫిడెంట్‌గా ఉండండి. యూ విల్ బీ విన్నింగ్. ఓకే. సో, ఆల్వేస్ బీ కన్సిస్టెంట్, బీ ప్రిసైజ్, బీ నాలెడ్జ్‌ఫుల్. ఓకే. నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. నాలెడ్జ్ ఉంటే మీరు ఎలాంటి చార్ట్స్ అయినా, ఎలాంటి మార్కెట్ అయినా మీరు అట్‌లీస్ట్ ప్రాఫిట్ లేకపోయినా బ్రేక్ ఈవెన్ దాకా ఉంటారు. లాస్‌లో అయితే ఎళ్లరు. ఓకే. ఆల్రైట్ గైస్, నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మనం 3, 4 ట్రేడ్స్ తీసుకున్నాం. ఇంత బ్యాడ్ మార్కెట్‌లో కూడా అండ్ వి డోంట్ హావ్ చార్ట్స్ బట్ స్టిల్ వి వన్. సో, ఐ విల్ కంటిన్యూ బ్యాక్ ఆన్ మండే. సో, థాంక్ యూ గైస్. ఇఫ్ ఏమైనా కంటెంట్ నచ్చితే లైక్ ద వీడియో అండ్ సీ యూ ఆన్ మండే. థాంక్ యూ గైస్. హావ్ ఎ గుడ్ డే. బై బై.